వెల్కమ్ టు చిన్నారి విజ్ఞాన ప్రపంచం. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లోని బట్లపెనుమర్రు అనే చిన్న గ్రామంలో 1876 ఆగస్టు 2న ఒక బాలుడు జన్మించాడు. ఆ బాలుడి పేరు పింగళి వెంకయ్య. చిన్నప్పటి నుంచే వెంకయ్యకు చదువు, కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం. వెంకయ్య పెరిగే కొద్దీ దేశభక్తి కూడా పెరిగింది. అప్పట్లో మన దేశం బ్రిటిష్ పాలనలో ఉండేది. భారతదేశానికి స్వాతంత్రం రావాలని ఆయన ఎంతో కోరుకున్నారు. దేశం కోసం పనిచేయాలనే సంకల్పంతో సైన్యంలో కూడా సేవలందించారు. ఆయన అనేక భాషలు నేర్చుకున్నారు మరియు వ్యవసాయం, భూగర్భ శాస్త్రం వంటి విషయాలపై కూడా అధ్యయనం చేశారు. ఒకరోజు వెంకయ్య మనసులో ఒక ఆలోచన వచ్చింది. మన దేశానికి ఒక ప్రత్యేక జాతీయ జెండా ఉండాలి కదా అని అనుకున్నారు. అప్పుడు ఆయన జెండాల గురించి చాలా పరిశోధనలు చేశారు. ప్రపంచంలోని అనేక దేశాల జెండాలను పరిశీలించారు. ఎన్నో నమూనాలు రూపొందించారు. 1921లో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెన్సేషన్ సమావేశంలో ఆయన రూపొందించిన జెండా నమూనాను మహాత్మా గాంధీ గారికి చూపించారు. గాంధీజీకి ఆ నమూనా నచ్చింది. తర్వాత కొన్ని మార్పులు చేసి అదే జెండా భారత జాతీయ జెండాకు పునాది అయ్యింది. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మన జాతీయ పతాకంగా త్రివర్ణ పతాకాన్ని స్వీకరించారు. కాషాయం ధైర్యాన్ని, తెలుపు శాంతిని, ఆకుపచ్చ అభివృద్ధిని సూచిస్తున్నాయి. మధ్యలో ఉన్న అశోక చక్రం సత్యం, ధర్మం మరియు పురోగతికి చిహ్నం. వెంకయ్య గారు తన జీవితమంతా దేశ సేవకి అంకితం చేశారు. ఆయనకు సంపద లేదా పదవులపై ఆసక్తి లేదు. దేశం అభివృద్ధి చెందాలని మాత్రమే కోరుకున్నారు. తన కృషితో కోట్లాది భారతీయుల హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయారు. ఈరోజు మనం జాతీయ జెండాకు సెల్యూట్ చేసినప్పుడు పింగళి వెంకయ్య గారి సేవలను కూడా గుర్తు చేసుకోవాలి. ఒక సాధారణ గ్రామంలో పుట్టిన బాలుడు తన కృషి, పట్టుదల, దేశభక్తితో భారతదేశ చరిత్రలో గొప్ప స్థానం సంపాదించుకున్నాడు. నీతి: దేశాన్ని ప్రేమించాలి. కష్టపడి పనిచేస్తే గొప్ప విజయాలు సాధించవచ్చు. ఒక మంచి ఆలోచన దేశ చరిత్రను మార్చగలదు.